మళ్ళీ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వరి పాముల. ఈరోజేమో మేము జంతికలు చేస్తున్నామండి. బియ్యం పిండిలో అండి వేపిన శనగపప్పు, పచ్చి శనగపప్పు, కొంచెం అదేంటి పెసరపప్పు వేసి ఆడిచ్చామండి. ఇదిగోండి పచ్చికారం, నువ్వులు, వాము, కొంచెం ఉప్పు వేసి పిండి కలుపుతున్నాం చూడండి. ఇవి చాలా గొల్లగా బాగా వస్తాయండి. వేసాక మళ్ళీ మీకు చూపిస్తాము. ఇదిగోండి ఈ పిండిలోని వేడి నూనె వేసుకుంటున్నామండి. 2 గరిటెలండి. ఇగో మా పనమ్మాయి లక్ష్మి, తన పేరు, నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది. తనే చేస్తుంది. ఇలా ఏంటి అమ్మగారు అని చెప్పింది, అలా ఆడిచ్చాను పిండి. ఇక తను చేసి పెడతానండి. ఆయిల్ వేసిందండి ఇందులోని. ఆ పిండి అంతా చేతితో కలుపుతుంది. ఆయిల్ వేడిగా ఉంటుంది కదండి, నెమ్మదిగా కలుపుతుంది. అందుకనే కారము ఇవన్నీ బాగా కలిసేటట్టు, ఆ నూనె అంతా బాగా కలిసేటట్టు కలుపుతుందండి. ఇవ్వండి ఈ పిండిలోనేమో సగం ముద్దే కలిపి ఉంచిందండి. ఆ సగం పిండి తర్వాత ఇది వేసాక కలుపుతారండి, లేకపోతే అంతా ఆరిపోయి గట్టిగా వస్తాయి జంతికలని. ఇది మెత్తగా ఉంటుంది కదండి, వేసే లోపల మళ్ళీ తర్వాత ఆ పిండి సగం కలుపుతానండి. అందుకే అది చూడండి ముద్ద అలా కలుపుతుంది. జంతికలు చాలా గొల్లగా బాగా వస్తాయి అమ్మగారు అంటుంది. తిరిగేస్తావా లక్ష్మి? స్టూల్ తెచ్చేసుకోవచ్చు కదా కింద, నా స్నానం కూర్చోకుండా. అదిగోండి జంతికలు అలా ఏగుతున్నాయి. మొత్తం అంతా ఒకేసారి కలపటం లేదండి, కొంచెం కొంచెం కలుపుతుంది. ఫస్ట్ వండిన జంతికండిగా దేవుడి దగ్గర పెట్టి అప్పుడు మళ్ళీ రుచి చూస్తామండి. ఎప్పుడు ఫస్ట్ ఏది వండినా దేవుడికి పెడతామండి ఫస్ట్. ఇక ఫస్ట్ వండిన జంతిక చూడండి ఎంత కరకరలు ఆడుతున్నాయో, గుల్లగా వచ్చేయండి జంతికలు. చాలా బాగా టేస్ట్ కూడా చాలా బాగుందండి. అగో చూడండి జంతికలు.